నీకు స్తోత్రములు. కృపతో కనికరించి నీ దాసురాలైన నన్ను బలపరిచి ఈ నూతన సంవత్సర వాగ్దానము సంగమములో ఆయన సంగములో ప్రకటిస్తుండగా ఈ మహిమ కలిగిన ఆత్మ యొక్క కార్యము నీ స్థలములో జరిగించి ఈ వాగ్దానమును మేము చేపట్టి స్వతంత్రించుకొని నీకు మహిమకరంగా ఈ సంవత్సర కాలం అంతా రానున్న కాలంలో కూడా నీ కొరకై బ్రతుకు ఆశ తృష్ణమలో కలిగించి అన్ని కార్యమును నెరవేర్చుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. రెండు చేతులెత్తి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఇప్పుడు చెప్పబోయే లేఖన భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. మరియు 9వ అధ్యాయము 8వ వచనం. మరియు అన్నిటికంటే ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి అందరూ మనస్సు పెట్టి ఈ మాటను ఆలకించాలి. ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు గారు రాసిన ఈ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనము ఈ సంవత్సరము సంఘము యొక్క వాగ్దానము. సంఘము యొక్క వాగ్దానము. వ్యక్తిగతంగా అనేకులము వ్యక్తిగత వాగ్దానాలు తీసుకుంటాం. అయితే సంఘ వాగ్దానముగా ప్రార్థించి దేవుని కృప చేత దేవుడిచ్చిన ఆలోచన చొప్పున ఈ వాగ్దానం మనకు దేవుడు అనుగ్రహించినదిగా మనం పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింప చేయగలడు. సమస్త విధములైన కార్యములను జరిగించడానికి ఏం అవసరం అండి? ఏం అవసరము? కృప అవసరము. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వానికి దేవుడు పాలకుడై ఉన్నాడు. ఈ విశ్వమంతటికి కూడా దేవుడు ఏమై ఉన్నాడు? పాలకుడై ఉన్నాడు. సౌభాగ్యమును ఇవ్వగలిగిన వాడు, దరిద్రతను కలిగించగలిగిన వాడు, ఉన్నతమైన స్థితిని ఉంచగలిగిన వాడు, లేని దానిని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా చేయగలిగిన వాడు దేవుడు. హల్లెలూయా. నీ పక్షమున ప్రణాళికలైతేనేమి, నీ పక్షమున ఒక మార్గములైతేనేమి తన ఇష్టమైన ఆలోచన చొప్పున జరిగించువాడే దేవుడు. నీ ఇష్ట ప్రకారము కాదు, నీ ఆలోచన ప్రకారము కాదు, తన చిత్త ప్రకారము, తన యొక్క ప్రణాళిక ప్రకారము, తన యొక్క ఆలోచన చొప్పున జరిగించువాడే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి తనకిష్టమైన వారికి, ఎవరికండి? తనకిష్టమైన వారికి మేలు కలుగ చేయుటకై సమస్తము కూడా ఆయన జరిగించగలడు. ఆమేన్, హల్లెలూయా. నీ పక్షమున దేవుడు ఉన్నప్పుడు కీడు కూడా ఆశీర్వాదముగా మార్చబడుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. అంటే పరిస్థితులన్నిటిని కూడా ఏం చేయగలడు? తారుమారు చేయగలడు, అద్భుతాలు చేయగలడు. హల్లెలూయా. అందుకే మనం ఇక్కడ గమనిస్తే చూడండి, ఒక వచనం మనం ఇక్కడ చదువుకున్నాము. అయితే దేవుడు చేసే అద్భుత కార్యములను మనము చూడాలి అనగా, చూడండి, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమస్త కార్యములు దేవుని యందు జరిగించాలంటే వెదజల్లి అభివృద్ధి పొందాలి. ఏంటండి? వెదజల్లి అభివృద్ధి పొందాలి. వెదజల్లుట ఎవరికి ఇవ్వాలి? వెదజల్లుట దరిద్రులకు ఇవ్వాలి. ఉన్నవాడు ఉన్నవానికే పంచితే ఏమి ప్రయోజనము? ఉన్నవాడు లేనివానికి
పంచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు నీ యందు నీతిని కనపరుస్తాడు. నీ నీతి అభివృద్ధి అవుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి దేవుని జనమా, ఈ రోజు ఉన్నవాడు ఏం చేయాలా? దరిద్రుడికి వేదన వల్ల ఏ విషయంలో ఉన్నవాడని చెప్పుకోవచ్చు ఇక్కడ మనము? ఏ విషయంలో మనము మామూలుగా గమనిస్తే మన దృష్టి అంతా కూడా లోకం వైపు వెళుతుంది. లోకం యొక్క ఆశీర్వాదముల వైపు వెళుతుంది. ఉన్నవాడు అంటే డబ్బు ఉన్నవాడు, ధనికుడు, హల్లెలూయా, గొప్పతనము ఉన్నవాడు దరిద్రుడికి పంచిపెట్టాలి. ఓకే, అది సబబే. దేవునికి స్తోత్రం. ఆ పని చేయాలి. దేవుడు మనకు ఆ నీతిని కూడా నేర్పిస్తున్నాడు. అయితే రెండవ నీతి ఏమిటంటే, ఉన్నవాడు అంటే వాక్యము సమృద్ధిగా ఉన్నవాడు. హల్లెలూయా. లేని వారికి ఏమి చేయాలా? పంచి పెట్టాలి, వెదజల్లాలి. ఆమేన్. అందుకే విత్తనమును కూర్చున్న ఉపమానం మనం చూస్తూ ఉంటాం. విత్తనములు విత్తువాడు విత్తనములు విత్తుతూ ఉన్నాడు. హల్లెలూయా. విత్తనములు విత్తేవాడు ఒకడు ఉన్నాడు. తన పని తాను జరిగిస్తూ ఉన్నాడు. తన పని ఏమిటంటే విత్తనములు విత్తుట, వెద జల్లుట. హల్లెలూయా. ఇలా వెద జల్లినప్పుడు కొన్ని ఏమవుతున్నాయి? మంచి నేలలో పడుతున్నాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడుతున్నాయి, కొన్ని త్రోవ ప్రక్కన పడుతున్నాయి, కొన్ని గచ్చు పొదల్లో పడుతున్నాయి. దేవుని ప్రియజనమా, అంటే ఇక్కడ వెద చల్లటం అంటే ఆధ్యాత్మిక దరిద్రతలో ఈనాడు లోకము చాలా ఉంది. హల్లెలూయా. ఉన్నతమైన స్థితిని కోరుకుంటున్నారు, డబ్బును కోరుకుంటున్నారు, ఆస్తులను అంతస్తులను కోరుకుంటున్నారు. కానీ ఆధ్యాత్మిక యొక్క దరిద్రతను ఎవరు కూడా గమనించుకోలేని స్థితిలో, ఆధ్యాత్మికంగా మేము ఉన్నతంగా దీవించబడాలి అన్న స్థితిలో నేడు సమాజం లేకుండా వెళ్ళిపోతుంది. దేవుని ప్రియజనమా, ఈ యొక్క దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటనగా చూడండి, మరలా మనం 8వ వచనం చదువుకుందాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు ఏం కలిగి ఉండాలట? ఏది కలిగి ఉండాలా? సర్వ సమృద్ధి కలిగి ఉండాలా. ఇక్కడ సర్వ సమృద్ధి అంటే డబ్బు విషయం మాట్లాడుతున్నాడా? కాదు. హల్లెలూయా. ఆధ్యాత్మిక సమృద్ధి గలవారై ఉండాలి. ఆధ్యాత్మిక సమృద్ధి గలవారై ఉండాలి. ఆధ్యాత్మిక సమృద్ధి గలవారికి ఈ లోకములో ఉన్నది ఏది కూడా కొదువు కాలేదు. ఎలీషాకు ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు మరణించాడు. మరణించిన తర్వాత భార్య ఉంది, కుమారుడు ఉన్నాడు. హల్లెలూయా. అయితే భార్య వేదనతో ఉంది. కుమారుడిని పనివారు అంటే అప్పు ఉన్నవారు ఈ కుమారుడిని తీసుకుని వెళ్ళడానికి వచ్చి ఉన్నారు. అదే పరిస్థితులు ఎవరు వచ్చారండి? ఎలీషా గారు తన యొక్క సేవకుని గృహాన్ని దర్శించడానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమె తన విషయమంతా కూడా ఎలీషా గారికి చెప్పుకుంటుంది. అయ్యా, నాకున్న కుమారుణ్ణి తనకు దాసత్వం కిందకి, పనివాని కిందకి తీసుకుని వెళుతున్నాడు. ఇప్పుడు మేము అప్పు కలిగి ఉన్నాం, అప్పుడు మేము తీర్చుకోవాలి అన్నప్పుడు అక్కడ ఎలీషా ప్రవక్త గారు అంటున్నాడు, అమ్మా, నీ ఇంటిలో ఏమున్నది? హల్లెలూయా. నీ ఇంటిలో ఏమున్నదో నాకు చెప్పము. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అంటుంది సేవకులతో, అయ్యా, నా ఇంటిలో ఒక్క నూనె కుండ తప్ప మరి ఏమీ లేదు. ఏముంది? ఒక్క నూనె కుండ తప్ప మరి ఏమీ లేదు. అప్పుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళు, ఎన్ని కుండలు అరువు తెచ్చుకుంటావో ఆ కుండలన్నీ అరువు తెచ్చుకో. నీవు నీ కుమారుడు వెదలోనికి వెళ్ళి తలుపు వేసి ఇదిగో ఆ కుండలో నూనె ఆ ఖాళీ కుండల్లోనికి నింపుతూ వెళ్ళిపో. ఇప్పుడు ఏం జరిగింది? వారు అనేకమైన కుండలు అరువు తెచ్చుకున్నారు. అరువు తెచ్చుకొని ఈ నూనె కుండ ఆ ఖాళీ కుండలో నింపుతున్న కొలది ఏమైంది? ఖాళీ కుండలన్నీ కూడా నింపబడుతున్నాయి. అయ్యా, అన్ని నిండిపోయినాయి. అంటే ఇంకే యొక్క ఖాళీ కుండ కూడా లేదా అని అడిగాడు. ఇక ఏది లేదు. సరే, హల్లెలూయా. అక్కడ ఏం జరిగింది? కొదువ ఉంది. అయితే దేవుడు ఏమిచ్చాడు? ఇక ఖాళీ లేని సర్వ సమృద్ధినిచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఖాళీ లేని సర్వ సమృద్ధిని బాగా అప్పుడు అంటున్నాడు కదా, ఈ నూనెను అమ్ముకోనండి, అప్పు తీర్చుకోనండి,
మీరు మీ బిడ్డలు బ్రతకండి. ఏమంటున్నాడు? మీరు మీ బిడ్డలు బ్రతకండి, మీ అప్పు తీర్చుకోనండి. ప్రియమైన జనమా, సంగమా, ఈ దినము దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ మనస్సంతా కూడా, నీగా అంతా కూడా, నీ ఆలోచన అంతా కూడా ఈ సంవత్సరం ఎలాగ గడపాలా, ఈ సంవత్సరం నేను ఎలాగ పోషింపబడాలా, గత సంవత్సరంలో నిలిచిపోయిన అప్పులు అలాగే ఉన్నాయి, ఎప్పుడు నేను ఎలాగా తీర్చుకోవాలి, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి మేము ఎలాగా బయటపడాలన్న ఆలోచనలో ఉన్నామేమో. హల్లెలూయా. ఎవరి తాహతుకు మించిన అప్పులు ఉంటాయి, ఎవరి పరిస్థితిని బట్టి వారికి సమస్యలు ఉంటాయి. ఎంత సంపాదించే వారికైనా అంతో ఇంతో అప్పు నిలిచే ఉంటుంది. హల్లెలూయా. అయితే నువ్వు చేయవలసింది ఏంటి? ఆధ్యాత్మిక అనుభవం నీ కుటుంబంలో ఉండాలి. అక్కడ అద్భుతం జరగడానికి కారణం ఏమిటో తెలుసా? ఎలీషా గారి సేవకుడు ప్రాముఖ్యం. హల్లెలూయా. అక్కడ దేవుని యొక్క సేవకుడి యొక్క కుటుంబము అది. ఆమేన్. దేవుని యొక్క సేవకుని కుటుంబము అతడు లేకపోయినా, అతడు లేని స్థితిలో సర్వ సమృద్ధి నా కుటుంబము చూడగలిగింది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని మహిమపరచు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నీ దృష్టి దేని మీద ఉండాలనగా ఆధ్యాత్మిక చింతన మీద ఉండాలి. హల్లెలూయా. ప్రభుని సంవత్సరం నేను పట్టుకోవాలి. హల్లెలూయా. ఈ సంవత్సర కాలం అంతా నా ప్రభువుతో నేను నడవాలి, ప్రభువుతో మనస్సు నిలపాలి, ప్రభు కార్యములు చేయడానికి నా మనస్సు పురికొల్పబడుతూ ఉండాలి. అందులో మంట కలగాలైనా ఉద్దేశంలో ఎల్లప్పుడూ మగలాలి. హల్లెలూయా. ఇట్టి వాంఛనలో ఉన్నప్పుడు ఆర్థిక పరమైన ఇహపరమైన వనరులు దేవుడు నీకు కుదువా చేయడు. చెప్పండి కూడా దేవుని స్తుతిస్తావా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఒక మంచి పని చేయాలంటే ఏముండాలా? సమృద్ధి ఉండాలి. సంఘంలో కానీ విశ్వాసులందరికీ కూడా ఒక ఆలోచన ఉండవచ్చు, అయ్యో నేను మంచి పని చేయాలి, సంఘంలో అనేక కార్యక్రమాలకి నా చేతికుండే గుప్పిని విప్పి సమృద్ధిగా ఇవ్వాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, ఉండాలి. కానీ చేయలేని అసమర్థత ఎక్కడుంది అంటే లేకపోవడం. ఏం లేకపోవడం? సమృద్ధి లేకపోవడం. నేను సమృద్ధి ఉంటే దేవుడు కదిలిస్తాడు. హల్లెలూయా. నాకు ఇంత ఉంది కదా, సంఘం ఈ లోటులో ఉంది కదా, సంఘము ఈ అక్కర్లో ఉంది కదా, ఈ పని సంఘము జరిగిస్తుంది కదా, నాకు కలిగిన దాన్ని నేను ఇవ్వగలగాలి, వెదజల్లాలి అన్న ఆశ ఎప్పుడు వస్తుందంటే నీకున్నప్పుడు. హల్లెలూయా. నీవే అతుకులు బతుకులుగా ఉన్నప్పుడు నీవు ఇతరులకి సహాయము చేయలేవు. ఆమేన్. ఒక సహోదరి పని మనిషి అడిగింది నన్ను. ఆమేన్. హల్లెలూయా. అమ్మ, ఇంత ఖర్చు, ఇంత బడ్జెట్ మీకు ఆ క్రిస్మస్ వస్తే జరుగుతుంది కదా, ఎవరైనా మీకు సహాయము సంఘములో చేస్తారంటే మేము అడగమమ్మా అని చెప్పేశాను. హల్లెలూయా. మేము అడగము. ఎందుకు అడగకూడదు? అడగాలి కదా అన్న ఆ ప్రశ్న. అయితే నేనేమన్నానో తెలుసా? మా బిడ్డలకే కొదువలు ఉన్నాయి. హల్లెలూయా. వారే ఈ పండుగను ఎలాగా నెట్టి వేసుకోవాలి అన్న ఆ యొక్క బాధలో ఉన్నారు. వారిని మేము మరలా వారిని శోధించకూడదు. హల్లెలూయా. ఎవరికి ఇచ్చిన సమృద్ధికి ప్రకారము వారు ఇవ్వడానికి నా బిడ్డలు ఎప్పుడు రెడీగానే ఉన్నారని చెప్పారు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అంటే నీవు ఉత్తమమైన ప్రతి కార్యము చేయడానికి నీకేం అవసరమండి? సమృద్ధి అవసరము. హల్లెలూయా. ఈ సంవత్సరంలో మన దేవుడు సంఘములకు ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే సర్వ సమృద్ధి నీకు కలుగును గాక, నీకు కలుగును గాక, నీకు కలుగును గాక. అయితే ఒక్కటి గమనించుకోవాలి. నీకు సమృద్ధిని ఇచ్చినప్పుడు నీ యొక్క అవసరాలకు, నీ యొక్క సంతోషాలకు, నీ యొక్క ఆ ఉల్లాసాలకు నువ్వు ఉపయోగించుకోకూడదు. దేనికోసం ఉపయోగించాలా? ఉత్తమమైన ప్రతి కార్యము కొరకు దాన్ని నువ్వు హెచ్చించాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఉత్తమమైన ప్రతి కార్యము కొరకు నీవు దానిని హెచ్చించవలసిన సత్యము కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులు దేవుని కొరకు కార్యములు చేయకూడుకోవాలి. విశ్వాసులు దేవుని కొరకు కార్యములు చేయకూడుకోవాలి. విశ్వాసుల పరిస్థితి అంతా ఎలా ఉంటుంది?
మరి మైండ్ అంతా ఎలాగుంటుందంటే దేవుడు నా కొరకు కార్యాలు చేయాలి. మన మనసు ఎలాగుంటుంది? దేవుడు నా కొరకు కార్యాలు చేయాలి. ఇక్కడ యథార్థంగా చెప్పండి, ఈ దినము వచ్చి మందిరంలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం నేను దేవుని కొరకు కార్యాలు చేయాలని వచ్చారా? ఈ సంవత్సరం నా కొరకు మీరు ఏ కార్యాలు చేయాలని ఆశపడుతున్నారని వచ్చారా? సందేహం లేకుండా, అబద్ధం ఆడకుండా చెప్పండి, దేవుడే కార్యాలు చెప్పండి. మంచిది, దేవుడే నా కొరకు కార్యాలు చెయ్యాలని ఆశించి వచ్చిన వారే ఎక్కువ. ఆశించి వచ్చిన వారే ఎక్కువ. ఆ ఆశ లేకపోతే ఈ రోజు నేను ఇంట్లో బిర్యానీ వండుకుంటూ ఏం చేస్తావు? నీ పిల్లలతో ఎంజాయ్ చేస్తావు. ఏంటి ఆశ ఇప్పుడు రావడానికి కారణం ఏంటి? ఈ సంవత్సరం అంతా దేవుని కాపుదల నాకు కావాలి, దేవుడు నాకు అభివృద్ధినివ్వాలి. 2 గంటలు దేవుని సముద్రంలో కూర్చుంటే ఈ సంవత్సర కాలం అంతా దేవుడు నాకు తోడొస్తాడు కదా అన్న ఉద్దేశంతో వచ్చావు. కానీ ఈ సంవత్సరము నా ఆత్మ వెలిగింపబడాలి, నేను దేవుని కొరకు కొన్ని కార్యాలు చేయడానికి పూనుకోవాలి. హల్లెలూయా. గడిచిన కాలం అంతా ఏదో ఒక మట్టి బొమ్మలాగా, ఒక మరమనిషిలాగా, ఒక యంత్రములాగా నా కొరకు నేనే, నా కుటుంబం కొరకు నేనే పగలు రేయి కష్టపడుతున్నాను. కానీ దేవుని కొరకు కష్టపడలేక పోయాను. ఈ సంవత్సరము దేవుని కార్యములు చేయడానికి నేను పూనుకున్నానని వచ్చిన వారు ధన్యులు. హల్లెలూయా. ఇలాంటి ఆశ మీలో దేవుడు విస్తరింప చేయడుగాక. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులు దేవుని కొరకు కార్యములను చెయ్యాలి. ఏ కార్యాలు చేయాలి? ఉత్తమమైన కార్యములను జరిగించాలి. జరిగించడం ద్వారా ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. చూడండి, వారు చేసిన దాన్ని దేవుడు ఎప్పుడు మరచిపోడాడు. ఏంటండి? విశ్వాసులు దేవుని కొరకు చేసిన కార్యములను ఎప్పుడు కూడా దేవుడు మరచిపోడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదవండమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యములు ఒక్కరు చదవండి. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి చేయుచుండుట చేత తమ నామమును బట్టి ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు. ఇప్పుడు చూడండి, విశ్వాసులు ఏం చేయాలా? పరిశుద్ధులకు ఉపచారము చేయాలి. హల్లెలూయా. రోమా పత్రిక 16వ అధ్యాయంలో స్త్రీలు అనేక మంది, పురుషులు అనేక మంది సంఘములో ఉన్నవారు ఒకరికొకరు సేవ జరిగించారు. ఆమె ఆతిథ్యమిచ్చుటలో, సేవ జరిగించుటలో, సేవకులకు ఉపచారము చేయటంలో, సంఘములో ఉపచారము చేయటంలో ఒకరికొకరు వారు ఏం చేస్తున్నారు? పురికొల్పుకొని ఒకరికొకరు సహాయకులుగా ఉన్నారు. కాబట్టి అక్కడ పత్రికలో అనేకుల పేర్లు లిఖించబడ్డాయి పరిశుద్ధ గ్రంథములో. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మీరు చేసిన కార్యమును దేవుడు ఎన్నటికీ మరువడు. అంటే ఎందుకు మరవడు అంటే తన నామమును బట్టి మీరు చేశారు. మీరు చేసే ప్రతిదీ కూడా ఎవరికి చేస్తున్నారు? అంటే దేవునికి చేస్తున్నారు. హల్లెలూయా. దేవుని పని నిమిత్తము చేస్తున్నారు, దేవుని సంఘం నిమిత్తము చేస్తున్నారు, సేవ నిమిత్తము చేస్తున్నారు. అది ఆయన నామముకు
దేవుని నామం చేస్తున్నారు కాబట్టి దేవుడు మరచి పోడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇంకా రెండవది గమనిస్తే దేవుడు వారిని సంబంధులుగా దీవిస్తాడట. ఆమేన్. దేవుని కొరకు కార్యములను చేయవారిని దేవుడు ఇహ సంబంధంగా దీవించగలడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూద్దాము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం చదవండి అమ్మా. 9వ అధ్యాయము 11వ వచనం. ఇంటి ఔదార్యము వలన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడు. ఏలయనగా పరిచర్య పరిశుద్ధుల అక్రమ కొరకు సహాయము చేయుట మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతులు మూలముగా విస్తరించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా మనం ఇక్కడ గమనిస్తే చూడండి, పరిశుద్ధులకు కలుగు అక్కరలు అందును బట్టి, పరిశుద్ధులకు కలుగు అక్కర్లను బట్టి నీవు ఉపచారము చేసినప్పుడు అక్కడ పరిశుద్ధులైన వారు ఎవరికి స్తుతులు చెల్లిస్తున్నారు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఉపచారము అందుకున్న వారు నీ నిమిత్తము వారు ప్రార్థన చేస్తున్నారు, నీ నిమిత్తము వారు స్తోత్రములు చెల్లిస్తున్నారు. కాబట్టి నువ్వు చేస్తున్న కార్యములు ఎక్కడ రాయబడుతున్నాయి? దేవుడి యొక్క గ్రంథములో రాయబడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు జరిగించిన ప్రతి క్రియకు కూడా ప్రతిఫలం ఎక్కడ ఉంటుంది? దేవుని యందు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ దేహముతో ఉన్న మనమందరం కూడా ఏ క్రియ చేస్తున్నామన్నది లెక్క ఉన్నది. కాబట్టి దేవుని కొరకు మనము చేయవారముగా ఉండాలి. వెదజల్లి అభివృద్ధి పొందువారముగా ఉండాలి. బీదలకు మనము దానము ఔదార్యము కలిగి, అంటే వారి మీద దయ కలిగి కనికరము కలిగి మనకు కలిగిన దానిలో మనము పంచిపెట్టువారముగా ఉండాలి. హల్లెలూయా. దేవుని కొరకు ఉత్తమమైన ప్రతి కార్యము ఈ సంవత్సరం చేయడానికి మొదలుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎంతో సత్కార్యము. దేవునికి స్తోత్రం. మంచి కార్యము. ఆమేన్. నీ కార్యములు ప్రక్కన పెట్టు, దేవుని కార్యానికి ఈ సంవత్సరంలో మీరు సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. నా పని మీరు జరిగించండి, మీ పని నేను చేస్తాను. ఆమేన్. నిజముగా మాకైతే దేవుని యొక్క పని మేము ఎప్పుడైతే ప్రారంభించామో, దేవుని సేవ ఎప్పుడైతే మా కుటుంబంలో ఆరంభించబడిందో అది మొదలుకొని ఇప్పటికి కూడా దేవుడు సర్వ సమృద్ధిని ఇస్తున్నాడు. మునుపు గృహము కూడా లేదు. ఇదే మార్గపురంలో రెంటెడ్ హౌస్ కూడా దొరకక ఇంత గదిలోనే మేము సంసారం చేసాము. ఇంత గది. హల్లెలూయా. మనం ఎరిగిన వారికి అందరికి తెలుసు ఎంత ఇరుకులో ఉండి, ఆ ఇరుకులోనే నేను అరగంట పట్టేది నా ఇంట్లో ప్రార్థన కోరిక జరగాలంటే అన్ని తీసి ఎత్తి పెట్టేసుకుంటూ ఉండాలి. మరలా అంత ప్రార్థన అయిపోయినాక మంచములు గాని కుర్చీలు గాని బల్లలు గాని మరలా వాల్చుకుంటూ ఉండాలి. అంటే ఇంత ప్రయాసంతో గృహములో కూడిక ప్రారంభించారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు దేవుడు విశాలమైన గృహమును, విశాలముగా దేవుని ఆరాధించుకునే ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. నేను దేవుని యొక్క నామములో మీకు ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ఈ సంవత్సరము దేవుని కార్యములు చేయడానికి మీరు పూనుకోనండి. మీకు దేవుడు సర్వ సమృద్ధిని కలుగ చేయుగాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కాబట్టి మొదటిదేంటి అనగా మీలో మీరు ఏం కావాలా? సర్వ సమృద్ధి కలగాలి. దేవుని యొక్క ఉత్తమమైన ప్రతి కార్యమును మీరు జరిగించాలా. ఈ సంవత్సరం మీ నిర్ణయం ఏమిటి చెప్పండి? దేవుని కొరకు ప్రతి కార్యము జరిగించడానికి మీరు కూడుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా గమనిస్తే సర్వ సమృద్ధిని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదవండి అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20. మనలో కార్య సాధకమైన శక్తి చొప్పున మనము అడుగు వాటికన్నిటికంటే
ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నీలో ఆశ ఉండాలా, నీలో కోరిక ఉండాలా, దేవుని పక్షమున నేను నిలవబడాలన్న తృష్ణ నీలో ఉన్నప్పుడు ఆ కార్యమును ఎవరు సఫలం చేస్తారు? దేవుడు సఫలము చేయగలిగిన వాడు. కాబట్టి తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన శక్తిమంతుడు మన యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. ఈనాడు కోరుకుంటావా యేసయ్య నా బ్రతుకు నీ సొంతమవుతుంది. హల్లెలూయా. నీవు లేకుండా నేను ఈ సంవత్సరము సాగను, ముందుకు వెళ్ళను, నీ కార్యములు జరిగించుకుండగా నా బ్రతుకు ఆగదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ కొరకై నేను నిలబడతానన్న ఆశ నీలో కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనం ఊహించిన దానికంటే అత్యధికమైన ఆయన యొక్క కృపా శక్తిని నీ మీదకి విడుదల చేయనుగాక. కాబట్టి క్రీస్తు యేసు మూలముగా సంఘములో ఏం జరుగుతుందట? తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. దేవుడు ఉండవలసిన విధముగా ప్రియమైన బిడ్డలారా ప్రతి ఒక్కరు ఆలకించాలి. దేవుడు ఉండవలసిన విధముగా సంఘములో యేసయ్యకు స్థానము లేకపోతే అక్కడ మహిమ ఉండదు, మహిమ నిలవదు. హల్లెలూయా. ప్రేమతో ప్రాధేయపడుతూ అడుగుతున్నాను, ప్రేమతో బతుకులాడుకుంటున్నాను. సంఘము అనగా మహిమ కలిగినది. సంఘములో దేవుని యొక్క శక్తి ఉంది. సంఘము మీద దేవుని మహిమ ఎల్లప్పుడూ నిలుస్తూ ఉండాలి. ఆ మహిమ ప్రకాశిస్తూ ఉండాలి. ఆ మహిమ వచ్చిన వారందరి మీద నిలవాలి, వారిని ఆదరించాలి, వారిని బలపరచాలి, వారిని కృపతో కటాక్షముతో వారిని మహిమతో నింపాలి. సంఘం మీద మహిమ నిలవాలంటే ఏం చేయాలండి? ఇప్పుడే ఈ వాక్యములో మనము తలంచి ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఆయన కార్యములను ఊహించుకోవాలి, ఆయన కార్యములను చేయుటకు తలంచుకోవాలి. అప్పుడు నీ ఊహకు మించిన కార్యములను, నీ శక్తికి మించిన కార్యములను దేవుడు సంఘములో జరిగించి సంఘమును తరతరములు సదాకాలము మహిమ కలిగిన సంఘముగా దేవుడే నిలుపుతాడు. దేవుని పక్షమున నీకు ఆశ లేనిచో, దేవుని పక్షమున నీవు నిలవనిచో ఇక్కడ మహిమ ఉండదు. హల్లెలూయా. నువ్వు వచ్చేది ఆర్థిక అవసరం నిమిత్తమో, నీ రోగముల నిమిత్తమో, నీ కార్యముల నిమిత్తమో, నీ ఇంటి అభివృద్ధి నిమిత్తమో, నీ సౌభాగ్యము నిమిత్తమో నువ్వు వచ్చినట్లయితే అది కొంతవరకే పరిమితం. సహోదరుడా, సహోదరి, సంగమా, ఈ రోజు నీకు కొత్త ఆలోచన రావాలి. యేసయ్య కొరకు నేను జీవించడం ప్రారంభిస్తే నా సంఘము అధిక మహిమతో నింపబడుతుంది. హల్లెలూయా. అందుకే ఆది సంఘము కృప నుండి కృపలోనికి ఎదిగింది. హల్లెలూయా. మహిమ నుండి మహిమలోనికి వెదిగింది. కృప విస్తరింపబడింది. కృప విస్తరించబడింది. వారు దాతృత్వం చేసి ఉన్నారు. హల్లెలూయా. వారు అభివృద్ధి పొంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి సంఘములో ఏముండాలి? ఈరోజు మహిమ నిండుకొని ఉండాలా, కృప విస్తరించబడాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి ఏంటి అక్కడ చివర వానికి నన్ను. ఎంత శ్రేష్టమైన మాట, ఎంత ఆశీర్వాదకరమైన మాట. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి ప్రేమించి ఆ ఆజ్ఞలను గై
చేస్తాడట, దేవుడు కూడా ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము చేసే దౌర్భాగ్యమైన పని ఏమిటో చెప్పండి? మనము చేసే దౌర్భాగ్యమైన పని ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించాం, దేవుణ్ణి ప్రేమించాం, ఆయన ఆజ్ఞలను కూడా ప్రేమించాం. ఆయన ఆజ్ఞల అవసరంలా దేవుణ్ణి ప్రేమించలేము, కానీ దేవుడే చేయాలి, మనల్ని ప్రేమించాలి. దేవుడే మనల్ని ప్రేమించాలి. దేవుడు ప్రేమించుట జరిగిపోయింది. ఎలాగ జరిగింది? దేవుడు ప్రేమించింది, తన ప్రాణమును అర్పించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకములోనికి పంపి నీ పాపముల నిమిత్తమై తన్ను తాను ఆయన అర్పించుకొని త్యాగమై లోకమును నేను ప్రేమిస్తున్నానని శిలువ ద్వారా చాటి చెప్పాడు. తన మరణము ద్వారా చాటి చెప్పాడు. దేవుడు ఆల్రెడీ లోకమును ప్రేమించాడు, లోకములో ఉన్న నిన్ను ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అయితే నీలో ఏం జరుగుతుందో తెలుసా? కపటమైన భక్తి చేస్తుంది, వేషధారణతో కూడిన భక్తి చేస్తున్నావు, అవసరపు మృక్కులు మొక్కుతున్నావు. అవసరానికి దేవుడు నీకు కావాలి, నీ కష్టంలో నిన్ను ఆదుకోవాలి, నీ సమస్యల్లో నిన్ను లేపాలి. అందుకే నీకు యేసు కావాలి, దేవుడు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? నా ఆజ్ఞలను ప్రేమించి నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వాడిని నేను కూడా ప్రేమిస్తాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే నేను అతన్ని ప్రేమిస్తానో, హల్లెలూయా, ఎప్పుడైతే నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తానో, ప్రేమించిన వెంటనే ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? వాక్యం చదవలేదా? కళ్ళు మూసుకొని ఉన్నారా? తనను తాను ఏం చేస్తాడట? కనపరుచుకుంటాడు. ఏ రీతిగా కనపరుచుకుంటాడంటే నీ ప్రతి అవసరము ఆయన తీరుస్తాడు, నీ ప్రతి కదలికలో ఆయన ఉంటాడు, నీకు ఇమ్మానుయేలు దేవుడుగా నిలుస్తాడు. అద్భుత రీతిగా ఆయన నీ చేయి పట్టుకొని నీతో నిరంతరము నిలిసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి సదుపాయము, ఇట్టి సౌకర్యము, ఇట్టి సంపద దేవుడి ద్వారా నీకు రావాలి అనగా నువ్వేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించు, దేవుని ఆజ్ఞలను గైకొను, అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆమేన్. దేవుడు తనను తాను కనపరుచుకుంటాడు. హల్లెలూయా. అప్పుడు చూస్తావు నువ్వు దేవుని ప్రేమను. అప్పుడు కనపడగలడు దేవుడు ఏమై ఉన్నాడో, ఏమి చేయగలడో, నువ్వు తినే ఆహారము, నువ్వున్న వసతి, నీకు ఇచ్చిన ప్రతి ఒక్కటి దేవుని ద్వారా పొందుకున్నావని నీకు ఆయన ఏం చేస్తాడు? కనపరుచుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అయ్యా నాకు దర్శనం ఇయ్యయ్యా, ఈ నూతన సంవత్సరంలో నాకు దర్శనాలు మెండుగా ఇయ్యయ్యా, నాకు కృపావరములు విస్తారముగా దయచేయ్యా, నాకు సమృద్ధిని అయ్యా అని నువ్వు అడిగితే ఇస్తాడా? ఎప్పుడు ఇస్తాడు అనగా నువ్వు ప్రేమించు. హల్లెలూయా. ఇదిగో ఆయన వాక్యం ఉంది కదా, ఆ వాక్యాన్ని హత్తుకో, వాక్యానుసారముగా బ్రతకడం నేర్చుకో, వాక్యమై ఉన్న దేవుణ్ణి నీలో సొంతం చేసుకో, నీలో నిలుపుకో. నీవు దేవుడు ఏకమైనప్పుడు, హల్లెలూయా, క్రీస్తులో నీవు జీవిస్తున్నప్పుడు ప్రతిదీ నీ సొంతమైపోతుంది. పట్టావా చెప్పట్లు? ప్రతిదీ నీ దేవుడు తన శక్తి కొలది నువ్వు ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదము ఎన్నింటికు దేవుడు కుమ్మరించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూద్దాం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. 2వ పత్రిక, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ఈ రక్షణను చేయవారైతే ఒక్కరు చదవండి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎల్లప్పుడూ తొట్టిల్లరు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క
నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంటి కార్యములు చేయవారైతే ఇప్పుడును ఎప్పుడును, హల్లెలూయా. చూడండి, తొట్టిల్లక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము. ఈ మాట నొక్కి చదవండి. మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఆమేన్. ఇప్పుడు ఏంటండి మన టాపిక్ ఏంటి? మనకి ఇచ్చిన ఈ సంవత్సర వాగ్దానం, ఈ సంవత్సర వాగ్దానం, మీరు సమృద్ధి అన్నాడా? సర్వ సమృద్ధి అన్నాడా? సర్వ సమృద్ధి గలవారు. సర్వ సమృద్ధి గలవారిలో ఎన్ని సమృద్ధులు వచ్చినాయి? ఇప్పుడు మొదటి నుంచి ఎన్ని సమృద్ధులు మనం చూసామంటే, ధన సమృద్ధి, పేదలకు దానం ఇచ్చుటకు, ఔదార్యము కలిగి చేయుటకు, సేవలో ఉపచారము చేయుటకు, సంఘములో నీ పరిచర్య ధర్మముగా నీవు సంహరించడానికి నెంబర్ 1 హల్లెలూయా ఆర్థిక సమృద్ధి. నెంబర్ 2 ఆధ్యాత్మిక సమృద్ధి. నెంబర్ 3 ఏ సమృద్ధి? మర్చిపోయారా? పరిశుద్ధులకు మనము చేసే సహాయము. హల్లెలూయా. దేవుని కార్యములు చేయుటకు సర్వ సమృద్ధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని విషయమైన మనకు సమృద్ధి దేవుడు దయచేయును గాక. ఆయన కనుపరుచుకొని ఆయన అద్భుత కార్యములు, ఆయన శక్తి, ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు మన మీద నిలుచును గాక. అట్టి సమృద్ధిని దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఆ సమృద్ధి, సర్వ సమృద్ధి అంటే నిత్య రాజ్యములో. ఇది ఎప్పుడైనా విన్నావా? నిత్య రాజ్యములో ప్రవేశించుటకు కూడా ఏముండాలంట? విన్నావా? ఎప్పుడన్నా విన్నావా? వినలేదా? నిత్య రాజ్యములో విన్నావా? వినలేదా? వినలేదని కొందరు, విన్నామని కొందరు. నిత్య రాజ్యములో ప్రవేశించాలని ఆశ ఉంది, ప్రవేశించగలము అన్న నిరీక్షణ ఉంది. అయితే దీనికి కూడా ఏమవసరము? సర్వ సమృద్ధి అవసరము. ఇక్కడ ఇంటి కార్యములు అన్నదానికి మనం ఆ పై వచనాలలో గమనిస్తే చూడండి, ఆ ఒక పై వచనాలు, విశ్వాసమునందు ప్రేమ, అలా ప్రేమ యందు ఆ లక్షణాలు చాలా ఉన్నాయి. సంఘములో విశ్వాసులు జరిగించవలసినటువంటి ఆ కార్యములన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాడు. మనకు టైం లేదు. అయితే అవన్నీ కూడా ఏం కలిగి ఉండాలంటే, మనము జ్ఞానముందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తిని, విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును. హల్లెలూయా. ఇట్టి కార్యములన్నీ కూడా ఏమి కలిగి ఉండాలా? సమృద్ధి కలిగి ఉండాలా. హల్లెలూయా. ఈ సంఘము పైన చదువుకున్నవన్నీ కూడా సంఘములో విశ్వాసులు ఎలా ఉండాలా? సర్వ సమృద్ధి కలిగినప్పుడు నీ నిత్య రాజ్యంలో నీకేం దొరుకుతుంది? సర్వ సమృద్ధి దొరుకుతుంది. సందేహం లేకుండా పరలోకానికి వెళ్తావు. హల్లెలూయా. చూడండి, ఎంగిలి చేత్తో కాకి ఏమి ఆ మెతుకులు కూడా విదిలించలేని పిస్తునాలు ఉంటారు. అయితే అడగాలన్న ఆశ ఉంటుంది. జలగ కట్ట ఇమ్ము అన్న లక్షణం ఉంటుంది. ఒకసారి ఎవరికైనా గుర్తుందా? అనుభవించారా? జలగను మిమ్మల్ని పట్టినప్పుడు అది చిన్నగా ఇలాగే ఉంటుంది, సాగే గుణం ఉంటుంది. ఎంత రక్తమైన మనిషిలో నుంచి అది తాగేస్తా ఉంటుంది. చూస్తే మన యొక్క ఏలంతా కూడా ఉండదు, కానీ అది సాగుతూ మనిషి రక్తాన్ని ఎంతవరకైనా పీల్చదు. దానికి ఇమ్ము అన్న గుణం ఉంది. మనిషి కూడా అంతకంటే నీచమైన గుణం ఉంది. అంత పొందుకున్న గత సంవత్సరంలో పొందుకున్న దానికి తృప్తి లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చింది, ఇమ్ము హల్లెలూయా. ఆయన్ని అడుగుతున్నాం. ఆయనకి ఇవ్వడానికి మన చేతులు ఎలాగున్నాయి? కొలుచుగా ఉన్నాయి. కుంటితనంలో ఉన్నాం, అవిటితనంలో ఉన్నాం. ప్రభువు కొరకు కాళ్ళు చేతులు ఉన్నాయి, పని చేయలేకపోతున్నాం. హల్లెలూయా. దేవుడిచ్చిన జ్ఞానంలో ఎదగలేకపోతున్నాం.
దేవుని ప్రియమైన జనమ, చూడండి, ఒక సేవకుడు ఉన్నాడు, 2 కాళ్ళు లేవు. ఆ సేవకుడిని స్టేజ్ మీద నిలబెడితే వేల ఆత్మలను రక్షిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సర్వ సమృద్ధి నువ్వు నిత్య రాజ్యానికి ఏర్పరచుకోవాలి. ఆమేన్. ఈ యొక్క కృపా దీవెన దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఈ సంవత్సరంలో నిత్య రాజ్యముకైనా సర్వ సమృద్ధి దేవుడు వాగ్దానం ద్వారా మనకందరికీ దయచేసి ఉన్నాడు. దేవుడికి స్తుతి కలుగును గాక. కాబట్టి ధన సమృద్ధే కాదు, ఆధ్యాత్మిక సమృద్ధే కాదు, దేవుని కృపలో ఆధ్యాత్మిక లక్షణములు కలిగిన నిత్యత్వములోనికి ప్రవేశించడానికి ఏ కొదవలేని సమృద్ధి, పరలోకములోనికి ప్రవేశించడానికి నిండుతనం అనుకుందాం. సంపూర్ణత, సర్వ సమృద్ధి అంటే పరిపూర్ణత, సమృద్ధి. హల్లెలూయా. సంపూర్ణత, సంపూర్ణత లేకుండా మనము పరలోకంలోనికి ప్రవేశించలేము. హల్లెలూయా. పరిపూర్ణత లేకుండా పరలోకంలోనికి ప్రవేశించలేము. ఇప్పుడు దేవుడు ఏమిస్తున్నాడు? నిత్యత్వానికి సర్వ సమృద్ధి అంటే నిన్ను టోటల్గా దేవుడు ఏం చేస్తున్నాడు? పరిపూర్ణంగా చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయం ఉండదు, భీతి ఉండదు. నేను కన్ను మూస్తే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాను. ఓ రూఢి, ఒక నమ్మకం, ఒక తీర్మానం, ఒక ఘనమైన కార్యము నీ జీవితంలో ఎక్కడ జరిగించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక చివరిగా మనం గమనిస్తే కృప విస్తరింప చేయగలడు. మనకిచ్చిన వాగ్దానములు ఆయన మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి సమస్త కార్యములను చేయుటకు సమస్త విధములైన దేవుని యొక్క కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ సంవత్సరంలో సంఘమునకు దేవుడు కృప విస్తరింప చేస్తున్నాడు. చెప్పగలడు. హల్లెలూయా. కృప విస్తరింప చేయబడుతుంది, కృప విస్తరింప చేయబడుతుంది. కృప దాతృత్వమును కలుగు చేస్తుంది, కృప బలపరుస్తుంది, కృప స్థిరపరుస్తుంది, కృప దేవుని కొరకై ఆత్మ వెలిగించబడుతుంది. హల్లెలూయా. స్టెఫన గారు కృపతో నిండుకొని ఉన్నాడు. కృప అనగా ఏంది? అర్హత లేని వారికి ఇవ్వడమే కృప. కృప నీకు ఈరోజు అర్హత లేదనుకుంటున్నావు, దేవుడు కృపనిస్తున్నాడు. హల్లెలూయా. స్టెఫన గారు కృపతోను బలముతోను నిండుకొనిన వాడే. ఆనాటి జనముతో ఆయన క్రీస్తు సువార్తను ధైర్యముగా ప్రకటించాడు. ముష్కరులారా, దేవుని మాటకు తామని జనులారని ఆయన గట్టిగా స్ట్రాంగ్ గా దేవుని ఉపదేశమును ప్రకటించాడు. ఆమేన్, ఆమేన్. ఆయనలో కృప విస్తరించబడుతూ ఉండగా రాళ్ళతో కొట్టినప్పటికీ క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. తండ్రి, మీరేమి చేయించున్నారు? వెలుగుగా చేస్తున్నారు, మీరు చేసిన ఈ పనిని క్షమించమని వేడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో కృప ఏమిస్తుంది? సమాధానం ఇస్తుంది. కృప ఏమిస్తుంది? క్రీస్తు కొరకు బ్రతుకుట నేర్పిస్తుంది. కృప ఏమిస్తుంది? కృప త్యాగముగా మారుస్తుంది నీ జీవితాన్ని క్రీస్తు కొరకు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, నేను లేదే నా కుటుంబము లేదు, నా పిల్లలు బ్రతకలేదు, నా జీవితము అంతా కూడా నా కుటుంబము కొరకు త్యాగము చేశాను. కాదు, నీవు తీసుకోవలసిన నిర్ణయం ఏమిటో తెలుసా? దేవుని కొరకు ఒక త్యాగముగా మారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు హతసాక్షులు అవడానికి కూడా మనము సిద్ధము కలిగి ఉండాలా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకే లూకాసు సువార్త 10:19 నానా విధములైన వరములతో శిష్యులను దేవుడు అభిషేకించాడు. ఆమేన్. వారు అనేక ప్రాంతములలోనికి వెళ్ళి క్రీస్తు పక్షమున వారు నిలిచి అద్భుత కార్యములు జరిగిస్తున్నారు. వారిలో దేవుడు ఏమిచ్చాడో తెలుసా? కృపా వరములు. కృపతో అభిషేకించి దేవుని కార్యములు జరిగించు శిష్యులుగా వారిని దేవుడు లేవనెత్తాడు. ఆమేన్. ఈరోజు కూడా సంఘములో అనేక మంది ప్రభు కొరకు నిలవాలి,
హల్లెలూయా. ప్రభువు కార్యములంటే బలహీనులు బలపరచాలి, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించి వారిని స్వస్థపరిచేంత వరకు కూడా దేవుని పాదాలు పట్టుకోవాలి. నశించిన ఆత్మల కొరకు భారముతో కన్నీటితో సంఘములో ప్రార్థన మెలకువలు కలిగి ప్రార్థించు వారిగా ఉండాలి. పోరాడి గెలవాలి. సాతానును మన పాదముల క్రింద అనగద్రొక్కువారుగా సర్వ కృపను దేవుడు విస్తరింపచేస్తున్నాడు. చెప్పండి, దేవుని మహిమపరుస్తావా? దేవునికి స్తోత్ర. శిష్యులకు అధికారం ఇచ్చాడు. అలాగే ఈనాడు అర్థ లేని ఈ యొక్క బిడ్డలందరికీ కూడా దేవుడు ఒక అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. నన్ను నీవు స్తుతిస్తూ చెప్పండి, దేవుని మహిమపరచు. ఈ సంవత్సరము దేవుని కొరకు నిలుచును గాక, అద్భుతమైన శక్తి నీలో నింపబడను గాక. హల్లెలూయా. కాబట్టి మనం గమనించినట్లయితే ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 3వ అధ్యాయము 6వ వచనం. ఆయనే మమ్మను కొత్త వెలుగులకు అనగా అక్షరములకు కాదు గాని ఆత్మకే పరిచారకులకు మాకు సామర్థ్యము కలిగించినాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు దేనికి సామర్థ్యం ఇస్తున్నాడంటే అక్షరములకు కాదు కానీ ఆత్మ కార్యములు, ఆత్మ పరిచర్య చేయడానికి ఏమిస్తున్నాడట? సామర్థ్యం ఇస్తున్నాడు. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంవత్సరంలో మనకు కలిగిన కృప ఏమిటో తెలుసా? ఆత్మ కార్యములు జరిగించడానికి ఆత్మాభిషేకము దేవుడు సంఘం మీద నింపుతున్నాడు. అందరూ ఆత్మ పూర్ణులవుతారు గాక. దేవుని మహిమ నింపుతుంది గాక. పరిశుద్ధాత్మ వరములతో నింపి ఆత్మ సామర్థ్యము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని కార్యములను చేయుటకు దేవుడు మనల్ని ఇలాగా బలపరుస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. నన్ను బలపరచు అని అంటే సమస్తమును నేను చేయగలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు ఏమన్నాడు? నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయగలను. కృప ఏమిస్తుంది? బలమునిస్తుంది. కృప ఆధ్యాత్మిక శక్తినిస్తుంది. సేవ ఆధ్యాత్మిక బలముతో దేవుడు నింపబడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు ఎందరో ఆశపడాలి. దేవా, ఆత్మీయ శక్తి నాలో నింపుము. హల్లెలూయా. ఈ పరిచర్యలో నేను ఆత్మ శక్తితో నింపబడి హల్లెలూయా నువ్వు ఇచ్చిన వరముల చొప్పున పరిచర్యలో నేను నిలబడాలి. ఆమేన్. ఈరోజు ఒక తీర్మానంతో వెళ్ళాలి. సంఘం అభివృద్ధి పొందాలంటే సంఘంలో ఏం జరగాల? ఆత్మ కార్యము జరగాలి. విశ్వాసంలో ఒక తీర్మానము రావాలి. హల్లెలూయా. లభించిన కృప విస్తరింపబడచేయకొలది నానా విధములైన కృపావరములు పొందుకొని ఆత్మ బలముతో లభించిన సామర్థ్యం ఎక్కడ ఉపయోగించుకోవాలి? చెప్పాలా? ఎక్కడైతే నీవు ఆత్మ బలాన్ని పొందుకున్నావో వినాలి, చక్కగా వినాలి. ఈరోజు నీతిని నీలో లేకుండా చేస్తుంది, సత్యమును నీలో నిలవబెట్టకుండా చేస్తుంది. ఎక్కడ అభివృద్ధి పొందావో ఆధ్యాత్మికంగా, ఎక్కడ బలము పొందావో, ఎక్కడ దేవుడు నిన్ను నిలవబెట్టి బలపరిచాడో ఆ స్థలంలోనే, ఆ సంఘములోనే ఏం చేయాలా? దేవుని కొరకు కార్యములు చేయబూనుకోవాలా. హల్లెలూయా. ఇది దేవుని కొరకు నీ నీతి బలము దైవరాజ్యములో సిద్ధపడి ఉంటుంది. ఆమేన్. కొంచెం బలపడిన వెంటనే ప్రక్కకు వెళ్ళిపోవడం కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్యుల అంటే చూడండి, కృతజ్ఞత లేని వారుగా చేయకూడదు. కృతజ్ఞత కలిగిన వారు సంఘమును ఎలా ఉండాలా? స్థిరపడాలా. హల్లెలూయా. సంఘమును హత్తుకోవాలా, సంఘమును ప్రేమించాలా. దేవునికి స్తోత్రం. సంఘము కొరకు, దేవుని కొరకు ఒక త్యాగముగా మనము మారిపోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూద్దాం. తిమోతి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం ముగించుకోబోతున్నాం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి
నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుకు యేసుక్రీస్తుకు కృతజ్ఞుడైయున్నాను. కృతజ్ఞుడునై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సౌలుగా ఉన్న దినములలో ఎలాగున్నాడట? దూషకుడు, హానికరుడు. హల్లెలూయా. దేవునికి విరోధముగా ఉన్న ఆయనను పరిచర్య కొరకు పిలుచుకొని, హల్లెలూయా, ఆయన పిలుపు నిమిత్తము నమ్మకమైన దాసునిగా దేవుడు ఏం చేశాడు? నిలబెట్టాడు. సంఘములను కట్టుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక సామెత ఉంది, ఇంట గెలచి రచ్చ గెలుచున్నారు. దేవుని ఇంటిలో మొదట నీ ఇంటిలో నీ సంఘములో గెలువు. హల్లెలూయా. తదుపరి హల్లెలూయా బయట గెలవడానికి ప్రయత్నించు. దేవునికి స్తోత్రం. దేవుడు శక్తివంతుడు. నీకు ఇచ్చిన సంఘ పరిధిలో నువ్వు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు కొంచెంలో ఉన్న నిన్ను ఏం చేస్తాడు? హెచ్చలోనికి తీసుకుని వెళ్ళగలడు. దేవుడికి స్తుతి కలుగును గాక. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏమిటి? మరలా చదువుదాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై, సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదకల్లి దరిద్రులకు ఇచ్చెను. అతని నీతి నిరంతరము, నీ నీతి నిరంతరము నిలవాలి అనగా, చూడండి ఏం చేయాలా? దేవుడు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు ఏ ఆలోచన కలిగి ఉండాలి? నేను సర్వ సమృద్ధి కలగాలి. చూడండి, నేను పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఒక సహోదరి నాకు పరిచయం అయింది. ఆ సహోదరి గారికి ఏమీ ఒక్కొక్కసారి ఒక్క రూపాయి కూడా ఉండదు. అంటే తన చేతిలో ఉన్నది తప్ప మిగిలినది ఏమీ ఉండదు. అయితే ఆమె ఏం చేస్తుందో తెలుసా? ధైర్యముతో, విశ్వాసంతో తనకు కలిగి ఉన్నదంతా తెచ్చి ఏం చేస్తుంది? దేవునికి అర్పించి నువ్వు ప్రార్థన చేయి చెప్తుంది కూడా. ఉన్నది నా దగ్గర ఇదే ఉంది నా దగ్గర, మీరు ప్రార్థన చేయండి, ఇంతలోనే నాకు అభివృద్ధి కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ఆమె సమర్పించుకున్నప్పుడు దేవుడు ఆమెకి ఎంతో సర్వ సమృద్ధిని దయచేస్తున్నాడు. క్రమముగా ఆమె దీవించబడుతూ ఉంది. హల్లెలూయా. అలవాటుగా మార్చుకుంది. తనకు లేకపోయినా దరిద్రులకి, పరిశుద్ధులకి, అనేక సంఘ కార్యక్రమాలకి ఆమె ఇవ్వడము, దీవించబడము ఆమె జీవితంలో ఆమె చూస్తూ సాక్షిగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఉత్తమమైన ప్రతి కార్యానికి కూడా నీవు పూనుకోవాలి. మన దరిద్రత ఏమిటంటే ఉంటుంది సర్వ సమృద్ధి, అయితే ఉత్తమమైన వాటికి మనము హెచ్చించం. దేనికి హెచ్చిస్తాము? వ్యర్థమైన వాటికి. ఆమేన్. ఆడవాళ్ళకి చాలా పిచ్చి ఉంటుంది, అవునా? ఈ సంవత్సరంలో బొచ్చెడు గిన్నెలు బయట పారేస్తుంటారు. ప్లాస్టిక్ అయితేనేమి, స్టీల్ అయితేనేమి కదా, ఈ పాతయన్నీ వద్దంటారు. మళ్ళా వచ్చే సంవత్సరానికి అంతకు రెట్టింపు ఏ బండి వచ్చినా కొనకుండా ఆపరు. హల్లెలూయా. ఈ సంవత్సరం ఇన్ని చీరలు పాపలు బయట పడేస్తుంటారు. కొత్తవన్నీ కూడా ఏం చేస్తారు? చాలా మందికి కొత్తవి రావాలి. ఆమేన్. కానీ ఇలాంటి ఆలోచనలు కలిగి వ్యర్థమైన వాటికి సొమ్ము హెచ్చరిక చేస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని కార్యము కొరకు నువ్వు సిద్ధపడాలి. దేవుని కార్యం అంటే డబ్బు ఇవ్వడమే ప్రధానము కాదు. దాని ఆలోచన ఇక్కడ మనకు రాకూడదు. దేవుని కార్యముకు నీ హృదయమి. ఆమేన్. నీ హృదయమి. మొదట మనం చెప్పుకున్నాం. చూడండి, ఎలీషా భక్తుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు? తన సేవకుడి ఇంటికి వెళ్ళినప్పుడు విధవరాలు, ఆమె ఇంటిలో ఏమి లేదు, ఒక్క నూనె కూడా మాత్రమే
ఉంది. హల్లెలూయా. నీ ఇంటిలో ఏమున్నదో నాకు తెలియచేయమన్నాడు. తన ఇంటిలో ఉన్నది దైవ సేవనికి తెలియచేసినప్పుడు అక్కడ సర్వ సమృద్ధిని ఆ ఇంటికి ఇచ్చాడు. అప్పు తీర్చబడింది. వారు పిల్లలు, ఆమె బ్రతకడానికి దేవుడు ఒక ద్వారము తెచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నువ్వు తినుటకు, నీ కుటుంబ పోషింపబడడానికి దేవుడు సమృద్ధి ఇస్తాడు. ఓకే, హల్లెలూయా. అయితే ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? ఆధ్యాత్మిక సమృద్ధి ఖచ్చితంగా ప్రతి విశ్వాసంలో ఉండాలి. ఈ లోపము భయంకరము. హల్లెలూయా. దేవునికి వేరుగా ఉంటే నీవు దేవుడిని చూడలేవు. ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనను ప్రేమించి ఆయన యందు నువ్వు నిలిస్తే దేవుడు నీకు కనపరుచుకుంటాడు. సమస్త కార్యములను ఆయన జరిగిస్తాడు. కాబట్టి ఈ దినం ప్రేమతో దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రభువా, గత దినములు, గత సంవత్సరములంతా వ్యర్థముగా బ్రతికాము, మా జీవితాలలోనికి నువ్వు రాయిస్తాయా, మమ్మల్ని నువ్వు వాడుకో, నీ చేతి పాత్రలుగా వాడుకో, నీ పనిముట్లుగా వాడుకో. సంఘములో మమ్మల్ని ఉపయోగించుకయ్యా. కేవలము డబ్బు కాదు, డబ్బు వద్దు, ఆయన శ్రీమంతుడు. హల్లెలూయా. డబ్బు ఇచ్చి నువ్వు దేవునికి దూరం అయిపోకు. హల్లెలూయా. డబ్బు ఇవ్వమన్నారు కదా, డబ్బు ఇవ్వాలి కదా అని డబ్బు ఇచ్చి నువ్వు దూరం అయిపోకు. డబ్బు కంటే ప్రధానమైనది ఏమిటి? ఏం కావాలా? ఇక్కడ అడిగేది దేవుడు ఏమిటంటే వెదజల్లమంటే, దేవుడు నువ్వు వెదజల్లి సమృద్ధిని పొందమంటే వాక్యాన్ని వెదజల్లు. సంఘం ద్వారా స్వార్థ ప్రబలాలి. ఒక ఆత్మ రక్షింపబడితే తన ఇంటికి, తన సమాజానికి నీవు ఎంతో మేలుకరంగా బ్రతుకుతావు. దేవుడు శ్రీమంతుడు. హల్లెలూయా. కాకుల చేత ఏలియాకు ఆహారం పంపినవాడు. సంఘ వనరులు తీర్చడా, అవి జరిగిపోతాయి. హల్లెలూయా. నేను ఆ ఉద్దేశం మీ దగ్గరికి తేవడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడే కాదు, నా ప్రాణము ఆఖరి వరకు కూడా ఆ యొక్క పలుకు నాకు కూడా రాకుండా దేవుడు నన్ను కాయలుగాక. హల్లెలూయా. నా దేవుడు శ్రీమంతుడు. ఆమేన్. ఆయన ఊహించని కార్యాలు చేసి అత్యధికమైన సమృద్ధి సంఘానికి లోటు లేకుండా చేస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు ఏ సమృద్ధి కలిగి ఉండాలా? ఆత్మ బలము యొక్క సమృద్ధి. హల్లెలూయా. నిత్య రాజ్యము కొరకైన సమృద్ధి, నీతి ఫలముకైన సమృద్ధి. హల్లెలూయా. క్రీస్తును కనుగొనట్లో సమృద్ధి. హల్లెలూయా. ఆయన కార్యములు చేపట్టేటలో సమృద్ధి. ప్రార్థన చేయని నీవు ఈ సంవత్సరం ప్రార్థించబోదుకో. సాక్ష్యము లేని నీవు ఈ సంవత్సరంలో ఒక సాక్షిగా ఉండడానికి పూనుకో. హల్లెలూయా. స్తోత్రం. ఇంటిలో ప్రభు కొరకు నడవని నీ ఇంటిని ఈ సంవత్సరం నుంచి నీవు, నీ పిల్లలు దేవుని ఆరాధనలో పాల్గొనడానికి సిద్ధపడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీకు ఆత్మశక్తినిచ్చాడా? ఆత్మ వరమునిచ్చాడా? సంఘములో పనిచేయి. హల్లెలూయా. ప్రార్థించు, ఆత్మలను కట్టు, నూతన ఆత్మలను నడిపించు, సంఘ క్షేమమును యోచించు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన కృప విస్తరింప చేయగలడు. కృప అంటే అర్హత లేని వారికి కలిగేది కృప. ఆమేన్. ఈ దినం వేడుకోనండి. కృప ఆధారము. ఒకప్పుడు నేను కూడా బలహీనురాలు, చాలా భయస్తురాలు. అయితే ఎప్పుడు దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చి ఉన్నదో, దేవుడు నన్ను కృపావరములతో అభిషేకించి ఉన్నాడు, ఈనాడు ధైర్యముగా ఈ వయస్సులో కూడా ప్రభు కొరకు ప్రయాసపడడానికి ఎనీ టైం రెడీగా ఉన్నాను. హల్లెలూయా. ఇంకా అడుగుతున్నాను నేను, ప్రభు అనేక ప్రాంతాలు, అనేక పల్లెల్ని ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా నేను ముందుకు సాగి వెళుతాను. నాకు ప్రాంతాలను అప్పగించయ్యా, ఉచితమైన సేవ చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఎవరి దగ్గర ధనము ఇంతవరకు ఆశించలేదు. ఏ ఆత్మ ఎంత ఇస్తుందని లెక్కించడం కూడా నా దేవుడు నేర్పించలేదు. ఆమేన్. హల్లెలూయా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు లోకములోనికి వచ్చాడు.
ఈరోజు నీ యొక్క వెనుకలాట దేని కొరకు ఉండాలో చెప్పండి. నశించిన దాన్ని ఈ సంవత్సరము నువ్వు క్యాచ్ చేయాలి, నువ్వు వెతకాలి. హల్లెలూయా. నువ్వు వెతికినది దొరుకుతుంది. ఆత్మను దేవుడు నీకు అప్పగిస్తాడు. ఆత్మలో సమృద్ధిగా నేను దీవించబడుదురు గాక, నీళ్ళు దీవించబడును గాక, సంఘము దీవించబడును గాక, ప్రతి ఆత్మ దీవించబడును గాక, సర్వ సమృద్ధి నీకు కలుగును గాక. ఉత్తమైన ప్రతి కార్యము చేయలకు దేవుడు నిన్ను లేపును గాక, నీ కృపను గాక, ఆయన శక్తి నీకు కలుగును గాక, ఆయన సామర్థ్యం నీకు దిగును గాక. In the name of Lord Jesus. ప్రార్థించుకుందాం. మోకాలేయండి, ప్రతి ఒక్కరు మోకాలేయండి, మోకాలేయండి. ఇది సంఘ వాగ్దానం, సంఘ వాగ్దానం. ఈ స్థలంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానమును మీరు స్వతంత్రించుకోబోతున్నారు. ఈ వాగ్దానం మీరు స్వతంత్రించుకోబోతున్నారు. సర్వ సమృద్ధిని దేవుడు మీకు ఇస్తున్నాడు, సర్వ సమృద్ధి మీకు ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కృపతో దేవుడు నిన్ను నింపుతున్నాడు, నింపుతున్నాడు, నింపుతున్నాడు. నీ ఏ స్థలం నుంచి వచ్చి ఉన్నావు, ఏ ప్రాంతం నుంచి వచ్చి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీతితో నింపబడుతూ గాక, కృపతో నింపబడుతూ గాక, నీ గుణాలము నీతితో నింపబడును గాక, సామర్థ్యముతో నింపబడును గాక, శక్తి లేని నీకు కృప విస్తరించబడును గాక. న్యాయకర్తమైన దేవుడు న్యాయము జరిగించబోతున్నాడు. హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం. అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కృప వరములు ఇచ్చి శక్తి సామర్థ్యం ఇచ్చి అయ్యా సదాకాలము మాకు తోడుగా నిలిచి సంఘమును మహిమతో నింపుతున్నందుకు స్తోత్రం, స్తోత్రం. సంఘ మహిమను ఎక్కడ సాతాను తగిలించును, సాతాను బంధిస్తున్నాడు గాక, బంధించబడను గాక, బంధించబడను గాక, కృప విస్తరించబడను గాక, నీతి నిలుచును గాక, తరతరములు సదాకాలము సంఘం మీద మహిమ నిలుచును గాక, మహిమ నిలుచును గాక, మహిమ నిలుచును గాక. ప్రకటించువారు లేచుదురు గాక, బోధించువారు లేచుదురు గాక, క్రీస్తు కొరకు నిలబడవారు లేచుదురు గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనమగలిగిన దేవుని రాజ్యము కొరకు అనేకులు సొంతమైపోదురు గాక, సొంతమైపోదురు గాక. ఈ హృదయాల నిండా దేవుని ప్రేమ రగులును గాక, దేవుని ఆజ్ఞలు మడును గాక, దేవుడు మీకు కనబరుచుకొనును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమగలిగిన సంగతి సంఘం మీద, సంఘం మీద వారు గాక, శక్తి నిలుచును గాక, ప్రబలును గాక, ప్రబలును గాక, మీరు ప్రబలును గాక, సంఘము ప్రబలును గాక, ప్రబలును గాక, కలుగును గాక. సాతాను చేతుల నుంచి మీరు విడుదలపడుదురు గాక, క్రీస్తు వారసులవుదురు గాక, స్వతంత్రులు అవుదురు గాక. మహిమ, మహిమ, మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టాలి. అయ్యా మాకు క్షేమం చూస్తున్నాడు, నీకంటే మాకు క్షేమాధారం ఏమీ ప్రభాని హస్తులకు సంఘములు అప్పగిస్తున్నాం. గుడిగా ప్రతి ఒక్కరికి ఈ సంవత్సర కాలం అంతా నీ క్షేమము కలుగును గాక, వరి రాకపోతున్న నీ క్షేమము కలుగును గాక, వరి కుటుంబాలలో సమాధానము కలుగును గాక, వారి ఉద్యోగాలలో సమాధానము కలుగును గాక, క్షేమము కలుగును గాక, అభివృద్ధి కలుగును గాక, ఆధ్యాత్మిక బలము కలుగును గాక. యేసు నామములో సర్వ సమృద్ధిని దేవుడు మీకు దయచేయును గాక. వాగ్దానములన్నీ యేసునందు స్థిరపరచబడి ఆశీర్వాదకరంగా మార్చిన దేవునికి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. దేవానికే వందనం, దేవానికే వందనం. సంఘ వాగ్దానమును బట్టి మీరు విస్తరింపచేసి అలనాడు ప్రభువా, అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రతి జనముగా ఐగుప్తు దేశంలో ఉండగా లెక్కించలేని జనముగా విస్తరింపచేసిన వారు, కృపలో విస్తరింపచేసిన వారు, సంఘమును విస్తరింపచేసి
సంగపు గుడాలు కాళ్ళు విశాలత చేస్తానన్నా సరిహద్దులను విశాలపరచు. అనేక పట్టణాలు అనేక పల్లె ప్రాంతములు పట్టుకోవడానికి క్రీస్తు రాజ్యమును స్థాపించడానికి అనేకులను క్రీస్తు వశములోనికి క్రీస్తు హస్తములోనికి తీసుకొని వెళ్ళడానికి ఈ శక్తిని సామర్థ్యము మాకిమ్మని ప్రార్థిస్తున్నాను. నేను రాలి నన్ను బలపరిచినందుకు అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శక్తిమంతుడుగా మీరు నిలబెట్టినందుకు నీకు స్తోత్రం. నీ కృపను బట్టి ప్రార్థిస్తూ నీకే మహిమ చెల్లిస్తూ ఆది అంతముగా మీరు నడిపించినందుకు ఈ సంవత్సర కాలం అంతా నీ మహిమ కలిగిన బాహు కైన యథార్థ హృదయంతో వచ్చిన నీ భక్తులందరినీ అప్పగిస్తున్నా. కూడిన ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నా. చిన్న పిల్లలను, యవ్వనులను, వృద్ధులను, పురుషులను, స్త్రీలను, నాయన బాలబాలికలను ప్రభువా నీకు అప్పగిస్తున్నాం. నీ కృప చేత వారిని అందరినీ బలపరిచి సంఘములోని మేలుతో నింపి తిరిగి వెళుతుండగా క్షేమముగా ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్ళమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్.